న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించలేవని తెలిసి టీడీపీ హత్యాయత్నానికి తెగబడుతోంది. కడప 46 డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ పై టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీటెక్ రవి వర్గీయులు హత్య చేసేందుకు ప్రయత్నించారు. రాడ్లు కర్రలతో విపరీతంగా కొట్టడంతో తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సురేష్ ఇటీవల టీడీపీలో చేరారు. ఆ వెంటనే ఆయన జగన్ సమక్షంలో సొంత గూటికి చేరుకున్నారు. దీంతో టీడీపీ వర్గీయులు గత కొంతకాలంగా ఇతనిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటి వద్ద ఓ నల్ల స్కార్పియోలో నిఘా పెట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇదే అంశాన్ని గమనించి గతంలో జిల్లా ఎస్పీ కూడా తనకు ప్రాణహాని ఉందంటూ సురేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు విన్నవించారు. రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. అయినా టీడీపీ వారి ఆగడాలు మాత్రం ఆగలేదు. కడప కార్పొరేషన్ వద్ద ఉన్న సురేష్ పై బీటెక్ రవి వర్గీయులు దారుణంగా దాడి చేశారు. డీఎస్పీ కార్యాలయం పక్కనే ఈ దాడి జరగటం విశేషం. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏం చూస్తున్నాం, ఏం వింటున్నావు? డీఎస్పీ ఆఫీస్ పక్కనే సురేష్ పై దాడిని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? బీటెక్ రవి వర్గీయులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారా, అదుపులోకి తీసుకున్నారా? పరిస్థితి అక్కడ ఎలా ఉంది? ప్రశ్నించేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం లేదు. మొత్తం మీద అయితే కార్పొరేషన్, డిఎస్పీ ఆఫీసు అన్ని ఒకే చోట ఉంటాయి. కార్పొరేషన్ కి వచ్చిన డిఎస్పీ ఆఫీసు కూతవేటి దూరంలోనే ఈ దాడి జరిగింది. ఈ దాడిలో కూడా ఎవరైతే ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి ఉన్నారో బీటెక్ రవి వాళ్ళ సోదరుడే పాల్గొన్నాడు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ మేయర్ కూడా ఆరోపించారు. మొత్తం మీద అయితే దారుణంగా దాడి చేశారు. గత కొంతకాలంగా ఇక్కడ ఇంటి వద్ద నిఘా పెట్టడం కానీ, కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిత్యం వాళ్ళ ఇంటి దగ్గర తిరగటం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. ఇతను టీడీపీ నుంచి మళ్ళీ సొంత గుర్తుకు చేరుకున్న నేపథ్యంలో చాలా అక్కస్తో ఉన్నారు టీడీపీ వాళ్ళు. దీంతో ఇతని మీద దాడి చేయాలనేటువంటి, ఎందుకంటే ఇతను నేతృత్వంలో దాదాపుగా ఒక 5 మంది కార్పొరేటర్లు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరారో వాళ్ళు కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. దీంతో అన్నిటికీ కీలకం ఈ పాకా సురేష్ కావడంతో ఇతని మీదనే ఎక్కువగా టార్గెట్ పెట్టి ఇతని మీద దాడి చేసి అత్యాచారం చేసేటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొంది. కార్పొరేషన్ దగ్గరే దారుణంగా ఇతను రాడ్లతో కర్రలతో కొట్టినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనకి తలకి బలమైనటువంటి గాయాలయ్యాయి. ఇప్పుడు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా అక్కడే ఉన్నారు. మేయర్ కూడా ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఈ రోజు ఎర్రగుంటలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అదేవిధంగా ఇన్ఛార్జి సుధీర్ రెడ్డి మీద కూడా దాడి చేసేందుకు టీడీపీ వర్గీయులు ప్రయత్నం చేశారు. అదిగాక చాలా మంది కార్యకర్తలను కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కడపలో కూడా ఇతని మీద అత్యాచారం జరిగినటువంటి పరిస్థితి. ఒక ప్రజాస్వామ్యం అనేది ఇక్కడ లేదు. అధికారులు కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వెంటనే ఎన్నికల కమిషన్ ఈ విషయంలో కల్పించుకోవాలి, ఇక్కడ భద్రతా విషయాల్లో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేయర్ సురేష్ బాబు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కానీ ఎన్నికల కమిషన్ కానీ కోరారు. మొత్తం మీద అయితే ఇప్పుడు సురేష్ కి చికిత్స జరుగుతుంది. పరిస్థితి కొంత విషమంగానే ఉందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు చెప్తున్నారు. హరి శ్రీనివాస్, అయితే ముడుపులను ఎరగా పెట్టడం చూసాం, పదవుల ఆశ చూపించడం చూసాం, కానీ ఏకంగా హత్యా ప్రయత్నానికే దిగడం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? పోలీసులు ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు చేయకపోవటాన్ని ఎలా చూడాలి? అధికారం తమ చేతిలో ఉందని చెప్పేసి ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణగా ఉంది. మొత్తం మీద అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఒరిజినల్ గా టీడీపీ సభ్యులు బలం లేదు, వాళ్ళు గెలుస్తారన్నటువంటి నమ్మకం కూడా లేదు. వైఎస్ఆర్సీపీ సభ్యులు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఎట్లయినా వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళని టీడీపీలో చేర్చుకుని తాము విజయం సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అధినేత చంద్రబాబు దగ్గర కానీ ఇతర దగ్గర కూడా పోయి మేము గెలుస్తాము, తప్పనిసరిగా టీడీపీని గెలిపిస్తామన్నటువంటి ఒక హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చూస్తే ఎవరు కూడా వైఎస్ఆర్సీపీని వీడేటువంటి పరిస్థితి లేదు. ఒకళ్ళిద్దరు వచ్చినా కానీ మళ్ళీ వెనక్కిపోయేటటువంటి పరిస్థితి. దీంతో ఎన్నిక దగ్గబడుతున్న నేపథ్యంలో వీళ్ళకి విజయం సాధించలేమన్నటువంటి ఒక అక్కస్తోనే ఇటువంటి దాడులకు దిగుతున్నారనేది మనకి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. హరి, అయితే ఇప్పుడు సురేష్ పరిస్థితి ఏ విధంగా ఉంది శ్రీను? సురేష్ కి ట్రీట్మెంట్ జరుగుతుంది. అది పరిస్థితి అయితే కొంత విషమంగానే ఉంది. తలకి దెబ్బ తగలటంతో కొంత అందరూ కూడా ఆందోళనకరంగా ఉన్నారు. మొత్తం మీద అయితే విషమంగానే ఉంది. మరి కొద్దిసేపట్లో కానీ ఏ విషయం చెప్పేటువంటి పరిస్థితి లేదు. అది ఈ దాడికి సంబంధించి పోలీసులు ఏమైనా స్పందించే అవకాశం ఉందా? వాళ్ళతో మీరు మాట్లాడడం జరిగిందా? పోలీసులు కూడా ఇప్పుడు అక్కడికి చేరుతున్నారు. కానీ ఆ సమయంలో సురేష్ కి ఇప్పుడు చికిత్స జరుగుతుంది. చికిత్స అనంతరం వాళ్ళు విచారణ చేపట్టి ఏంటి అనేది కూడా తెలుసుకునే పరిస్థితి. మొత్తం మీద అయితే ప్రైమరీగా బీటెక్ రవి సోదరుడు ఇతని దాడిలో నేరుగా పాల్గొన్నాడు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అయితే ఆరోపిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుంది ఇది అయిపోయిన తర్వాత ఆయన కోలుకున్న తర్వాత విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పోలీసులు అయితే అక్కడికి చేరుతున్నారు. ఓకే శ్రీనివాస్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీ వద్దకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ ది